ప్రజల బాగోగులు బాగుపడ్డాయి, ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతు బంధు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇవన్నీ కూడా తప్పులా అని నేను అడుగుతున్నా. అంటే ఇవన్నీ చేసినవి రైతుల కోసం, రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలని, ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కటి ప్రణాళిక చేసిండు. కాకతీయ చెరువులు అప్పుడున్న గొలుసుకట్టు చెరువులను కూడా దాదాపుగా ప్రతి చెరువును లోతు చేసి దాన్ని అంతా కూడా పగడ్బందీగా చేసి కట్టలన్నీ మరమ్మతులు చేస్తే ఈరోజు ఒక్క కట్ట కూడా, ఒక్క చెరువు కూడా తెగలేని పరిస్థితిలో ఉన్నది. అంటే చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఎండాకాలం చెరువులన్నీ మత్తలు పడేటి. కానీ ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత చెరువులు మొత్తం ఎండిపోయినాయి. చెరువులలో నీళ్లు లేవు, కుంటలలో నీళ్లు లేవు, గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. ఈరోజు అన్నిట్లా కూడా ఇబ్బందులు పడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు 32 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ రవీందర్ రెడ్డి 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల అప్పు చేశాడు. 2 లక్షల అప్పు చేసి ఏం చేశాడో ఒక్కటి చెప్పండి. ఒక్క తట్టని మట్టి తీశాడా? ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టాడా? ఎక్కడన్నా కరెంట్ ఇచ్చాడా? 24 కరెంటు పోగొట్టిండు, నీళ్లు పోగొట్టిండు. ఇవాళ కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వనందువలన కొన్ని లక్షల ఎకరాలు బీడువై ఉన్నాయి. దాన్ని చూడడానికి మీరు వస్తారా అని నేను అడుగుతున్నా. ఈ గ్రామాల్లోకి వస్తారా? మీరు లీడర్లు ఎవరున్నా, మీ ఎమ్మెల్యేలు ఎవరున్నా ఇక్కడికి రాగలరు. వస్తే తెలుస్తుంది గ్రామాల్లో రైతుల పరిస్థితి ఏంది. రైతులు యూరియా దొరకక, యూరియా బస్తాలు దొరకక రోడ్డు మీద రోజు షాపుల చుట్టూ తిరిగే పరిస్థితి, సొసైటీల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి పాలన వద్దు. ఎందుకంటే ప్రజలు సవ్యంగా 10 సంవత్సరాలు మంచిగా ఉన్న తెలంగాణను మళ్ళీ ఖరాబ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము ఎలగవర్తి మండలంలో భారీ ధర్నా రాస్తారోకో చేయడం జరిగినది. ఇంకా ఇక్కడితో ఉద్యమం ఆగదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎట్లా కష్టపడ్డామో, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగితే కూడా ఊరుకునేది లేదు. మేము ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఈరోజు ధర్నా కాదు, రేపటి నుండి ఇంకా కూడా ఎక్కువ ధర్నా రాస్తారోకోలు కాదు, కొత్త కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.